దానా వడవడ తిరిగేదానా అనుగడ్డాలమ్మేదానా రూపమ్ము రూపమ్ము మల్లెనాడతో బొమ్మ రూపమ్ము మల్లెనాడతో బొమ్మ వడవడ తిరగాలేను మలిగడ్డాలమ్మాలేను వడవడ తిరగాలేను మలిగడ్డాలమ్మాలేను బాదారు నన్ను బనాలేయకు పల్లె తిరగాలేను అమ్మాలేను పల్లె పల్లె తిరగాలేను అమ్మాలేను బాదారు నన్ను బనాలేయకు ఊరు ఊరు తిరగాలేను మలిగడ్డాలమ్మాలేను బాదారు నన్ను బనాలేయకు బాబు బాదారు నన్ను బనాలేయకు బాబు. మంచి మంచి పాటలు పాడుకోవాలి మనము మంచిగా చెప్పుకోవాలి మంచిగా ఉండాలి మన పాట పాడుకోవాలి ఫేమస్ కావాలి. ఎన్ని నెలలు నేను చెప్తా కదా ఓ ముత్తావా ఎటు పోతానేమో సోపతి గాళ్ళందరినీ జమ చేసుకొని పోతాను ఎటు పోతాను మేము డాన్స్ చేసుకుందాం పాట పాడుకుందాం అని పోతున్నాం. ఈ రోజు మహిళల దినోత్సవం కాబట్టి 4 పాటలు 4 ఆటలు ఆడుకుందాం అని పోతున్నాం. మహిళా దినోత్సవం అని పాటలు పాడుకొని ఆటలు ఆడుకొని పోతారా మీరేం ఆటలు పాడతారు మీకేం పాటలు వస్తాయని పోతారా ఊకే పనేనా మామ మాతో పాటు అర్ణను కూడా తోలు మామ ఆడుకుంటాము. అరుణా పోదాం పాటలు పాడ మనం కూడా పోదామా ముత్తావా బండి చేస్తాము మీరైతే బాగా మేము వస్తాం బండి పోదాం బాబా దిగు కొట్టుకుంటావు మరి వీళ్ళు మనల్ని రమ్మన్నారా చా కూడా ఆగుతలేరు కదా సుధా ఆగే మేము కూడా వస్తున్నాం. ఇంటికాడ సిన్నయ్య మీదకి సీటికి మరికి లొల్లికి లేచినట్టు కాదు పాటలు మంచిగా పాడాలి మరి ఎట్లుంటో చూడు విన్నారా వినబడుతుందా ఆటలు ఆట ఇంకా ఆడుకుందాం కానీ క్రికెట్ ఆడుకుందామా? సరే ఆడుకుందాం బాల్ మనం కూడా ఆడుకుందాం అందరం రండి పోదాం. పాట పారి ఆడుకుందాం. మీరు క్రికెట్ ఆడతారు ఆడతాం సైజులన్నా ఉన్నదే తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఒకళ్ళు బ్యాట్ పడితే ఇంకొకరు అందరూ బౌలింగ్ ఒకళ్ళు బౌలింగ్ చేస్తే మిగతా వాళ్ళు బాల్ పట్టుకున్నాం మరి ముందుగా బ్యాటింగ్ ఎవరు పడతారు గట్ల కాదు నేను చిట్టుపోతే ఎత్తా అరుణా నువ్వు చెప్పు బిల్లా నంబరా అమ్మా నంబర్ వచ్చింది ఇక నువ్వు బ్యాటింగ్ పట్టుకో యాదవా నువ్వు అక్కడ ఉండు అరే అంత మంచిగానే ఉన్నది కానీ మరి మనకి ఎంపర్ లేడు కదా అగో ఎక్కడన్నా వస్తాను పిలుతావా ఇగో మాకు ఎంపరింగ్ చేయవా కాసేపు ఏమనుకో నిలబడి ఎంపరింగ్ తెలుసా తెలియదా క్రికెట్ చూడలేదు చిన్నప్పుడు ఇక నాకంటే 20 ఏళ్ళు పెద్ద లెక్క కొడతాను నాకు చెప్తాను ముసలోని తెలియదా కొంచెం కొంచెం తెలియదు ఏమి లేదు వీడికి బాల్ రుద్దుకుంటా వస్తుంది వీడికి నువ్వు చేయిట్లో పెట్టు ఇవాళ ఇట్లా అనగానే ఆమె బాల్ ఎత్తది నువ్వు చేయి తీయంగానే వేయాలి నువ్వు చేయి కొంచెం అంటే వాడికి వచ్చి బాల్ ఇచ్చేయాలి అంతే కదా రెడీయా రెడీయా రెడీ చూసుకో ఒక్కడే బాగా కౌంట్ చేస్తా నేను అరే ఇంత మంచి బౌలింగ్ వేసినా మెచ్చుకుంటారా ఓ నీ అబ్బా ఆపరదే ఏమైపోయింది అయిపోయిందా మంచిగా ఆడుకున్నాం కానీ ఇక మళ్ళా రింగ్ ఆడుకున్నాం రింగ్ ఆడరా ఎవరెవరు ఒక బ్యాచ్ మీరే డిసైడ్ చేసుకుని ఇక మీ మధ్యలో నేను దూరుతా అనవసరంగా ఎందుకు నేను బదనా
అంతేనా? అట్లనే అట్లనే. మళ్ళీరా మేము కూడా పట్టుకుంటాం అలా చూస్తున్నావా దుడ్డికి అక్కడ ఆటలు అయితే మంచిగా ఆడుకున్నాం గానీ మరి మహిళా దినోత్సవం పొద్దున్న ఆట ఆడుకున్నాం మంచిగా సల్లా పడ్డది మరి పాటలు కూడా పాడుకోవాలి కదా పాడుకోవాలండి. ముత్తావా ఇక అందరికంటే పెద్ద నువ్వే వచ్చో పాట అయితే అందుకో ఇక గల్లు గల్లు గజ్జల బండి ఓ గజ్జల మోనారి గల్లు గల్లు గజ్జల బండి గజ్జల మోనారి గల్లు గల్లు గజ్జల బండి ఓ గజ్జల మోనారి గల్లు గల్లు గజ్జల బండి గజ్జల మోనారి గట్టు మీని కోదం పిల్లో ఓ గజ్జల మోనారి గట్టు మీని కోదం పిల్లో ఓ గజ్జల మోనారి గట్టు మీని కోదం పిల్లో ఓ గజ్జల మోనారి గన్నతి మొత్తం పిల్ల ఓ గజ్జల మోనారి గన్నతి మొత్తం పిల్లో ఓ గజ్జల మోనారి గన్నతి మొత్తం పిల్లో ఓ గజ్జల మోనారి బుజ్జి రైతా ఆమా నువ్వో పాట అందుకోరా అందుకో కృష్ణాని వెందు బోకురా గొల్ల బామలతో రది వేకురా కృష్ణాని వెందు కోకురా 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 కృష్ణ నువ్వు వేడికి పోకు గొల్లబామల జోలికి పోకు వాళ్ళతో లొల్లి పట్టుకురా కానీ కృష్ణుని తల్లి అంటుంది అన్నట్టు అంతే కదా అబ్బా బిడ్డ బుజ్జ గింత అంతున్నా కూడా బాగా పెద్ద అర్థం వచ్చే పాటే పాడింది ఎవరు నేర్పింది నీకు ఈ పాట మా బామ్మ మీ బామ్మ అంటే బాపమ్మ బాపమ్మ అమ్మమ్మ ఎవరినంటావు బామ్మ నానమ్మ నేర్పిందా ఇంకేమేమి పాటలు నేర్పింది మంచి జానపదాలు ఇంకా జోష్ ఉండేటి జోషుండే డీజే పాటలు ఏమంటారా చిటాపటా చినుకులకు ఎడ తిన్నవరో రాత్రి ఎడవన్నవరో రాత్రి వస్తాయా పాటలు వస్తాయా ఒకటి పాడు జొన్నలన్న జొనపటన్న తిందురవే ముక్కెడు జొన్నలన్న జొనపటన్న తిందురవే ముక్కెడు జొన్నలన్న జొనపటన్న తిందురవే ముక్కెడు జొన్నలన్న జొనపటన్న తిందురవే ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు నిన్ను కాదు పిల్లలన్న తిందురవే ముక్కెడు నిన్ను కాదు పిల్లలన్న తిందురవే ముక్కెడు నిన్ను కాదు పిల్లలన్న తిందురవే ముక్కెడు జొన్నలన్న జొనపటన్న తిందురవే ముక్కెడు జొన్నలన్న జొనపటన్న తిందురవే ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు నిన్ను కాదు పిల్లలన్న తిందురవే ముక్కెడు నిన్ను కాదు పిల్లలన్న తిందురవే ముక్కెడు అన్నమన్న రొట్టెలన్న తిందురవే ముక్కెడు అన్నమన్న రొట్టెలన్న తిందురవే ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు రాతిరన్న మాటలకు ఎసాలిందు ముక్కెడు నిన్ను కాదు పిల్లలన్న నిన్ను కాదు ముక్కెడు సూపర్ 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 బా పొలం కాడ ఏదో పనికి పోయిన కాడ ఇష్టం వచ్చినట్టు ఇచ్చినావు లేకపోతే రాత్రి అన్న మాటలు కట్టాడు కదా అయితే పెండ్ల మొగలు పెనిమిటికి ఏమైనా లొల్లిలు వస్తే పొద్దున్న లొల్లి పెట్టుకున్నా రాత్రి పూట కలుసుకుంటారు కానీ నువ్వు రాత్రి పూటనే తిట్టి మళ్ళీ తెల్లారి బుక్కెడు తిందు రావంటే గంత ఇజ్జత్ తక్కువ ఎందుకు వస్తాడు పాపం బాగా ఇజ్జత్ అనిపించినట్టున్నది అత్తలేడు కానీ పాట అయితే మంచిగా వాడినే బుజ్జి ఎవరు నేర్పిండ్రు ఈ పాట నీకు ఇది నేను నేర్చుకున్నది నువ్వే నేర్చుకున్నావా విని నేర్చుకున్నావు అన్నట్టు సూపర్ లచ్చక్క నువ్వొక పాట అనుకో ఇక లాగు మీదంగా నా
సీటి సీరవతుంది సింత పెళ్ళాగు మీదంగా నా సీటి సిరవతుంది సింత పెళ్ళాగ మీనంగా నా సింత సిరవతుంది సింత పెళ్ళాగ మీనంగా నా సింత సిరవతుంది సింత పెళ్ళాగు మీదంగా నా సీటి సీరవతుంది సింత పెళ్ళాగు మీదంగా నా సీటి సిరవతుంది సింత పెళ్ళాగ మీనంగా నా సీటి సిరవతుంది సింత పెళ్ళాగ మీనంగా నా సింత సిరవతుంది గజ్జాల బండి కట్టయ్యా కన్నుల కన్ను పెట్టయ్యా గజ్జల బండి కట్టయ్యా కన్నుల కన్ను పెట్టయ్యా గజ్జల బండి పెట్టయ్యా సగలోలయ్యా గజ్జల బండి కట్టయ్యా గంగక సగలోలయ్యా గజ్జల బండి కట్టయ్యా గంగక సగలోలయ్యా సిరవతుంది నల్ల వెళ్ళాక మీనంగా నల్ల సిరవతుంది నల్ల వెళ్ళాక మీనంగా నల్ల సిరవతుంది పెట్టయ్యా గజ్జల బండి కట్టయ్యా కన్నుల కన్ను పెట్టయ్యా గజ్జల బండి కట్టయ్యా గంగక సగలోలయ్యా గజ్జల బండి కట్టయ్యా గంగక సగలోలయ్యా కొండయ్యా గంధక సాగలోలయ్యా వయ్యారి మారికొండయ్యా గంధక సాగలోలయ్యా వయ్యారి మారికొండయ్యా వయ్యారి మారికొండయ్యా చిల్లరి అయ్యా వయ్యారి మారికొండయ్యా రూపాయి చిల్లరి అయ్యా వయ్యారి మారికొండయ్యా రూపాయి చిల్లరి అయ్యా గజ్జల బండి కట్టయ్యా కన్నుల కన్ను పెట్టయ్యా గజ్జల బండి కట్టయ్యా కన్నుల కన్ను పెట్టయ్యా గజ్జల బండి కట్టయ్యా వస్తుంది ముదేటి నాకునగా నా ముద్దు తీర వస్తుంది ముదేటి నా ముద్దు తీర వస్తుంది ముద్ది బావా సీరన్న గందుక బావా నా కన్న ముద్ది బావా సీరన్న గందుక బావా నా కన్న ముద్ది బావా గజ్జల బండి కట్టయ్యా కన్నుల కన్ను పెట్టయ్యా గజ్జల బండి కట్టయ్యా కన్నుల కన్ను పెట్టయ్యా గజ్జల బండి కట్టయ్యా సాగలోలయ్యా గజ్జల బండి కట్టయ్యా గంగక సాగలోలయ్యా గజ్జల బండి కట్టయ్యా గంగక సాగలోలయ్యా రూపాయ సిల్లరి అయ్యా గంగక సాగలోలయ్యా రూపాయ సిల్లరి అయ్యా గంగక సాగలోలయ్యా రూపాయ సిల్లరి అయ్యా సాగలోలయ్యా వయ్యారి మారికొండయ్యా గంగక సాగలోలయ్యా వయ్యారి మారికొండయ్యా గంగక సాగలోలయ్యా అంటే ఏ ఊరు పేరు మీద ఒక ఊరు పేరు మీద ఆ ఊర్లో ఉన్న వాగు పేరు మీద పాట పాడిన ఉన్నట్టు కానీ అన్ని ఊర్లు అన్ని పేర్లు మాలకొండ అంటే ఎవరు మాల్కొండయ్య అన్న గాని మారకొండయ్య కాదు. మాల్కొండ మాల్కొండయ్య అంటే ఆమె ఎమ్మడి తిరుగుతుండు కాబట్టి మారకొండయ్య అన్న. అరుణా నువ్వో పాట పాడిగా వరసంబడిగా అందుకో తెల్ల తెల్ల చీరల మీద తెల్ల జాజి పూలమ్మ నవదినవో నీలమ్మ తెల్ల జాజి పూలమ్మ నవదినవో నీలమ్మ తెల్ల తెల్ల దినాల మీద తెల్ల దాగి పూలమ్మ నవదినవో నీలమ్మ తెల్ల దాగి పూలమ్మ నవదినవో నీలమ్మ తెల్ల జాజి పువ్వులైతే తులసి వల్ల వెటయ్యా నవరదిన వలేజ తులసి వల్ల వెటయ్యా నవరదిన మలేసా తెల్ల దాగి పువ్వులైతే కోచిన వల్ల పెట్టయ్యా నమరదిన మలేసా తెంపిన వల్ల పెట్టయ్యా నమరదిన మలేసా తెంపి వల్ల వెడతాగాని మీ అన్నేమన్నటాడే నవదినవో నీలమ్మ మీ అన్నేమన్నటాడే నవదినవో నీలమ్మ తెంపి వల్ల పెట్టగాని మీ అన్నే అన్నదా
ఏమన్నా పాటలు పాడతాను మీ గిన్ని పాటలు ఉన్నాయా నాకు తెలియదు వామ్మో మంచిగానే నేర్చుకున్నారు మంచిగానే పాడతాను అయినా మాది ఏమున్నది ఇంత మగబాయిగాళ్ళం పొలం కాడికి పోయింది అంటే మంచి వచ్చి ఇంత వాడికి కళ్ళు తాగి మంచిగా గుర్రు కొట్టుకుంటా పండుకునేనా మీరు గిన్ని పాటలు పనికి పోయిన కాడ వాడుకొని నేర్చుకుంటారు అన్నట్టు యాదవా ఇక మీరిద్దరు ఆరాలు కలిపి పాట పాడు చెరువెంక చెరుకు తోట ఓ గజ్జలము నాని చెరుకు కొట్ట వస్తావు పిల్లావో గజ్జలము నాని చెరువెంక చెరుకు తోట ఓ గజ్జలము నాని చెరుకు వస్తావు పిల్లావో గజ్జలము నాని చెరువెంక చెరుకు తోట ఓ గజ్జలము నాని చెరుకు వస్తావు పిల్లావో గజ్జలము నాని చెరువెంక చెరుకు తోట ఓ గజ్జలము నాని చెరుకు వస్తావు పిల్లావో గజ్జలము నాని చెరుకు రేటంతయా గజ్జలము నాని ఎంత వియ్యానయ్యానా గజ్జలము నాని పూలెంత రేటంతయా గజ్జలము నాని ఎంత వియ్యానయ్యా గజ్జలము నాని అందరికి వాటానిస్తావో గజ్జలము నాని నీకు 2 రూపాయలు ఇస్తావో గజ్జలము నాని అందరికి వాటానిస్తావో గజ్జలము నాని నీకు 2 రూపాయలు ఇస్తావో గజ్జలము నాని అబ్బో మీ అవ్వ మంచి మంచి పాటలు నేర్పింది వాటికి అర్థాలు నేర్పింది సుధా నువ్వో పాట పాడిగా చుట్ల పాలు విండి కలికుండ మీద పెట్టి జో కొట్టి పాలు దాపయో నా బంగారు భాష గుంటి పాలు దాపయో నా బంగారు భాష చుట్ల పాలు పోసి చుట్ల పాలు పోసి కంచుట్ల పాలు విండి కలికుండ మీద పెట్టి జో కొట్టి పాలు దాపయో నా బంగారు భాష గుంటి పాలు దాపయో నా బంగారు భాష కంచుట్ల పాలు పోసి కలకుండ వీణ పెట్టి చోకొట్టి పాలు దాపయా నా బంగారి భాష పాలు దాపయా బంగారి నా భాష పుట మీద పూల కోడి కట మీద కర్ర కోడి పుట మీద పూల కోడి కట మీద కర్ర కోడి వరటాకులటికే వాడమో నా బంగారు భాష వరటాకులటికే వాడమో నా బంగారు భాష పుట మీన పూల కోడి పుట మీన పూల కోడి పూల కోడి కటమైన కర్ర కోడి అబ్బా నల్గొండకు పోతావు 4 నెలలు పోతావు ఇక 4 నెలలు పోతే రాంగా ఇక నక్లీస్ పట్టుకొని వస్తాడా ఈ 4 నెలలు చేసిన పని పైసలు చిట్టీలు కట్టద్దు మహిళా సంఘం చిట్టి కట్టద్దు దుకాణంలో ఖాతా కట్టద్దు నీకు నక్లీసే పట్టుకొని రావాలా పట్నం పోయి 10 నెలలు పోతావు పట్టీలు పట్టుకురా అంటే పోయిన కాడాలో ఇక నీకు నగలుదేనే పోతాను కానీ ఇక పైసలు పట్టుకొచ్చి బాకీలలో కట్టుడు పొలం ఇవన్నీ ఏమద్దు ఇక నగలైతే వాళ్ళు ఎటు పోయినా కూడా ఇక అంతే ఇక ఆడోళ్ళకి ఇక నగలంటే ఎంత ఇష్టం అంటే అట్లా వెనకటి నుంచి ముసలోళ్ళు ఇవన్నీ పాటలు ఇట్లా ప్రతి దాని మీద ఒక పాట కాయ కట్టుకునే అన్నట్టు సుధా ఈ పాట ఎవరు నేర్పారు నీకు మా అమ్మ మీ అమ్మ నేర్పిందా అమ్మ బాగా పాటలు పాడేదా అంతేనా పాడుతుంది అందరూ మంచి జోష్ మీద పాడినారు నువ్వు ఒక కొత్త రకం పాట అందుకున్నావు
వేసి చెరువెనక దున్నిచ్చి శనగ చేనేసి తింటాడు అత్తమ్మ. మరి నువ్వు అడిగితే ఏమో లొల్లి పెట్టుకున్నారా? అత్తమ్మని అడగమంటాను, నువ్వే అడిగితే పడతాడని అడగనికి ధైర్యం లేక వెనకట ఎట్టుండేది అంటే ఇప్పుడు పెళ్లికి ముందే రాసుకొని పూసుకొని అవన్నీ ఫోటోలు వీడియోలు తీసుకుంటాను. కానీ వెనకట మా రోజుల్లో అయితే ఎట్లుండేది అంటే పెళ్లి అయితే అత్తగారించి పోతా అంటే మొగనికి భార్య ఒక కనీసం 100 మీటర్ల దూరం ఉండేది. మొగడు అట్టుగా పోతే ఈమె సూట్ కేసు పట్టుకొని చిన్నది లేకపోతే జబ్బ సంచి పట్టుకొని మొగడు ముందట పోతా అంటే పిల్ల వెనుక పోయింది. ఇప్పుడు అట్లా కాదు, జబ్బలు మొత్తం కైలు పోయేటట్టు రాసుకొని పోతాను. ఒక్కొక్కరు పెళ్లికి ముందే మాట్లాడుకుంటాను. పెళ్లికి ముందు పెళ్లి లగ్గం అయితే అంటే కూడా అట్టి ఇట్లా చూస్తే కూడా ఎదుటిండాలి అనేది. అగ చూడు పోరు ఇప్పుడే మాది అగో లగ్గంలో పొలగాని ముఖం చుట్టాను అనేది. కానీ ఇప్పుడు అట్లా లేవు, రోజులు మారినాయి కాబట్టి కాలం అట్లా మారింది కాబట్టి ఏం చేస్తాం. రైతులన్నా పొరపోరు గుండెల్ల పోరాటమన్నా అన్నా ఓ రైతులన్నా పోరాటమన్నా ఓ రైతులన్నా పోరాటమే గంగ కోడి ఉయ్యంగా వన్నా ఓ రైతులన్నా పోరాటమే గంగ కోడి ఉయ్యంగా వన్నా ఓ రైతులన్నా పోరాటమేయంగా కొడుగుయంగా వన్నా ఓ రైతులన్నా పోరాటమేయంగా కొడుగుయంగా వన్నా ఓ రైతులన్నా పోరాటమే గంగ కోడి ఉయ్యంగా వన్నా ఓ రైతులన్నా పోరాటమే గంగ కోడి ఉయ్యంగా వన్నా ఓ రైతులన్నా ముత్తవా అయితవనే కానీ మంచి పని చేసినావు. నేను ఇంటికి పోయేది ఉంటే మంచిగా ఇక్కడంతా విని ఇంత తెల్లగాలు దాగి మంచిగా ఈ టైం దాకా పండుకొని మంచిగా గురువు కొట్టేటండి. కానీ మహిళా దినోత్సవాన్ని మంచిగా తీసుకొచ్చి అందరం కలిసి ఆటలు ఆడుకున్నాం, పాటలు ఆడుకున్నాం. వీళ్ళు ఎవరు వస్తారు? ఎవరన్నా మీకు ఎవరు కావాలి? ఎవరు మీరు? అమ్మ నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే. కానీ ఎవరు మీరు? ఎల్జీ మీడియా నుంచి వచ్చిన వాస్తవానికి ఈ పక్కన ఉన్నటువంటి గ్రామానికి పోయేటోళ్ళం మేము, మా యజమాన్యం వచ్చామంతా. మరి ఇంటికి వచ్చింది అయితే మీరు పొద్దుగాల అటు వెళ్తున్న క్రమంలో మిమ్మల్ని చూసిన మీరు ఆడుకునే అటువంటి ఆటలు, మీరు పాడినటువంటి పాటలు మీకు తెలియకుంటేనే మేము రికార్డింగ్ చేసుకున్నాము. మీరు అవకాశం ఇస్తే ఎల్జీ మీడియాలో మేము పెట్టుకుంటామని అనుకుంటున్నాం. అంటే మా వీడియో అలా పెడతాను అనుకుంటున్నాం. మీకు తెలియకుంటే కాదు. కానీ సారు ఇవన్నీ ఎక్కడుండి షూటింగ్ చేసిరు? మరి మీరు? మేము ఆ చెట్టు సాటుకొని మేము షూటింగ్ చేస్తున్నాం. నేను చెప్పలే అక్కడ ఎవరో కొత్తోళ్ళు కనబడతానని ఆఖరికి చెప్పినావు. అబ్బా నేను చూసిన ఆ కారు సప్పుడు వినబడ్డది సారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు పాడినటువంటి పాటలు ఆటలన్నీ కూడా మా ఆటలు ఆడిన పాటలు పాడిన అన్ని తీసిరు. మొత్తం మేము ఒక దగ్గర నుండి మా వీడియోగ్రాఫర్ ద్వారా మంచిగా తీపించినాం. మేము మీరు అవకాశం ఇస్తే మేము టీవీలో ఇస్తాం. యాదవా ఇగో ఒక్కొక్కరు టీవీలో కనబడాలంటే మస్తు ఆరాట పడతారు. వాళ్ళు దొంగతనంగా తీసినా మంచిదే కానీ మన ఆట టీవీలో ఎత్తారట. వేపిద్దాం మరి? సారు సరే, మాకు తెలియకుండా మా వీడియోలు తీసినా కూడా మంచి పని చేసిందని మా వాళ్ళు అందరం అనుకున్నాం, ముచ్చట పెట్టుకున్నాం. ఓకే. మరి ఇక మా వీడియోలు టీవీలో అయ్యింది సారు. ఓకే. ఇక మా వీడియోలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆటలు పాటలు ఇవన్నీ మాకు తెలియకుండా తీసినా కూడా ఇక మంచిగానే తీసినా అని అనిపిస్తుంది మాకు కూడా. మా వీడియోలు ఈ ఎల్జీ మీడియాలో ప్రసారం చేస్తున్నందుకు అందరికి మా అందరి తరపున, మా ఎక్కువపల్లి గ్రామం తరపున, గ్రామస్తుల తరపున, మా అందరి తరపున ఎల్జీ మీడియా ప్రేక్షకులకు, ఎల్జీ మీడియా యాజమాన్యానికి అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆగండి ఒక్క నిమిషం సార్. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ కూడా మా ఎల్జీ మీడియా తరఫున మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. మీరు అవకాశం ఇస్తే మనం అనుకోకుండా పాటలు పాడినా కూడా మనకు సన్మానం చేస్తారట. సరే సరే చెప్తాము. సరే సార్, ఇగో మీ కోరిక మేమెందుకు కాదనాలే. ఇగో మా అక్కలు, చెల్లెళ్ళు, మా చిన్నవ, పెద్దవ, ఇగో మా రజిత, మా బుజ్జ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఓకే. సరే, ఇక మాకు కూడా ఒక సంతోషం అన్న. సంతోషం. మీకు కూడా శాలువాలు కప్పి సత్కారం చేసుకుంటే మాకు కూడా నిమ్మలం. ఎల్జీ మీడియా జిఎం గారిని పిలుస్తాను సార్. ఒకసారి రండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. అబ్బా మాకు తెలియకుండానైనా మా వీడియో మీ వాళ్ళు రికార్డ్ చేసి మీరు రికార్డ్ చేసినైతే మాకు సంబరంగా ఉన్నది సార్, సంతోషంగా ఉన్నది. ఎల్జీ మీడియా యాజమానానికి ప్రత్యేకమైన
ధన్యవాదాలు. ధన్యవాదాలు.